బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. ఉదయం నుంచి అశోక్ నగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు తెలిపారు. ఇక గ్రూప్ 1 బాధితులకు న్యాయం చేయాలంటూ బండి సంజయ్ రోడ్డుపై బైఠాయించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అనంతరం వాహనంలో ఎక్కించి తరలించారు. దీంతో పోలీసుల వాహనాన్ని గ్రూప్ 1 అభ్యర్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినా సరే అభ్యర్థులను చెదరగొడుతూ బండి సంజయ్ను పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాగా గ్రూప్ 1 అభ్యర్థులు ఇవాళ చలో సెక్రటరియట్కు పిలుపునిచ్చారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ర్యాలీ నిర్వహించారు. అయితే గ్రూప్ 1 అభ్యర్థులకు బండి సంజయ్ మద్దతు తెలిపారు. అభ్యర్థులకు సాంఘీభావం తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అనంతరం వాహనంలో ఎక్కించి తరలించారు. దీంతో గ్రూప్ 1 పోలీసుల వాహనాన్ని గ్రూప్ 1 అభ్యర్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా పూర్తిగా నినాదాలు చేశారు. అందరూ కూడా అభ్యర్థులను చెదరగొడుతూ బండి సంజయ్ను పోలీస్ స్టేషన్కు కూడా తరలిస్తున్నారు పోలీసులు. ఇక ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీనిపై అక్కడి నుంచి మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ప్రజెంట్ అక్కడ ఏ విధంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయా? ఇంకా గ్రూపులో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. జీవో నెంబర్ 29 రద్దు చేసి తీరాల్సిందని చెప్పేసి గతంలో ఉన్నటువంటి 55 జీవో ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఈ యొక్క పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. గత 3 రోజులుగా ఇటు అశోక్ నగర్ వేదికగా ఆందోళన చేస్తున్నటువంటి గ్రూప్ 1 అభ్యర్థులు ఒక్కసారిగా ఈ రోజు బండి సంజయ్ యొక్క అభ్యర్థులకు మద్దతుగా ఆందోళనలకు మద్దతు ఇవ్వడంతో వాళ్ళతో బైఠాయించడంతో ఈ యొక్క ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. దీంతో ఇటు అశోక్ నగర్ నుంచి ఇందిరా పార్క్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చినటువంటి అక్కడ బండి సంజయ్ విద్యార్థి సంఘాల నేతలను, అదేవిధంగా విద్యార్థులను, నిరుద్యోగులను, వారితో పాటుగా గ్రూప్ 1 అభ్యర్థులను అక్కడే అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్నటువంటి బండి సంజయ్ వాహనంలో ఎక్కించి తీసుకెళ్తున్నటువంటి పద్ధతిలో మరొకసారి కూడా గ్రూప్ 1 అభ్యర్థులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఇటు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా చేరుకున్నటువంటి బండి సంజయ్ అక్కడ రోడ్డు పైన బయట
బైఠాయించినటువంటి పరిస్థితి. అయితే దీంతో ఇటు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నటువంటి సచివాలయం చూస్తున్నటువంటి విద్యార్థులను అడ్డుకున్నటువంటి పోలీసులకు మధ్యన విద్యార్థులకు మధ్యన అంటే ఓపెన్ అభ్యర్థుల మధ్యన పెద్ద ఎత్తున వాదోపవాదం చూపడం జరిగింది. దీంతో పోలీసులు అయితే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు బీజేపీకి సంబంధించినటువంటి విద్యార్థి యువజన మహిళా సంఘాలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకొని బీజేపీ కార్యాలయం తీసుకెళ్లినటువంటి పరిస్థితి. మరొకవైపు ఇటు నాంపల్లి దగ్గర ఇప్పుడు బండి సంజయ్ మరొకసారి కూడా దీనిపైన మీడియాతో మాట్లాడడం అవకాశం ఆందోళన చేస్తారని చెప్పేసి ఇటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తారని తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు విద్యార్థి సంఘాలు అదేవిధంగా యువజన సంఘాలు వారితో పాటుగా ఇటు నిరుద్యోగ యువకులు కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కేసీఆర్ కూడా గోబ్యాక్ అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నేతలను గోబ్యాక్ అని చెప్పేసి నినాదాలు చేసినటువంటి పరిస్థితి. మొత్తం అయితే మనం చూస్తున్నాం. ఒకవైపు సెక్రటరీ దగ్గర మనం చూస్తున్నాం, సెక్రటరీ దగ్గర భారీ బందోబస్తు అయితే పోలీసులు ఏర్పాటు చేయడం. సెక్రటరీ వైపు ఇటు గ్రూప్ అభ్యర్థులు వస్తారని చెప్పేసి భారీ ఎత్తున అటు మధ్యాహ్నం బందోబస్తు ఏర్పాటు జరిగింది. మనం చూస్తాము. ఇంకోవైపు ఇటు అమరవీరుల అమరవీరుల ఇక్కడ అరెస్ట్ అయినటువంటి వాళ్ళని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. జీవో నెంబర్ 29 వెంటనే రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. జీవో నెంబర్ 29 లో ప్రధానంగా ఎస్సీ బీసీకి సంబంధించినటువంటి విద్యార్థులను కేవలం రిజర్వేషన్ల వరకు వాళ్ళను పరిమితం చేసేటువంటి కుట్ర చేస్తా ఉన్నారని చెప్పి ఓపెన్ కేటగిరీలో పోటీ పడేటువంటి అవకాశం లేకుండా చేస్తా ఉన్నారని చెప్పి వాళ్ళకు మెరిట్ లో ఇటు ఉద్యోగాలకు వచ్చేటువంటి అవకాశం ఉన్నా వాళ్ళని మెరిట్ కు పరిమితం చేయకూడదు. మెరిట్ లోకి రాకుండా కేవలం రిజర్వేషన్లకు మాత్రమే పరిమితం చేసే విధంగా మిగతా వాళ్ళకు ఈ యొక్క లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ జీవన చెప్పేసి ఆందోళన చేస్తామని రైట్ రాంబాబు, అసలు బండి సంజయ్ అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సో బండి సంజయ్ కి మద్దతుగా బీజేపీ నాయకులు ఎవరన్నా మద్దతు తెలిపేందుకు వస్తున్నారా? బీజేపీ సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఏబీపీ కానీ లేకపోతే బీజేపీఎం కానీ బీజేపీ మహిళా మోర్చాకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈ యొక్క బండి సంజయ్తో పాటుగా ఇటు బీజేపీ నేతలు కూడా ఈ యొక్క ఆందోళనలో పాల్గొన్నారు. విద్యార్థులతో పాటుగా ఇటు అంబేద్కర్ కాలేజ్ దగ్గర కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అర్చనకు తీసుకున్నారు. సెక్రటేరియట్ ఇటు సౌత్ ఈస్ట్ గేట్ అదేవిధంగా ఇటు నార్త్ గేట్ ఈస్ట్ గేట్ ఇక్కడ కూడా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఏదైతే రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఉందో ఈ రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర వీళ్ళందరూ కూడా ఇక్కడే అడ్డుకొని విద్యార్థులందరినీ కూడా నిరుద్యోగులందరినీ కూడా ఇక్కడికి తీసుకెళ్ళారు. మరోవైపు బండి సంజయ్ అయితే నాంపల్లికి బీజేపీ కార్యాలయం తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో అక్కడ బీజేపీ నేతలందరూ కూడా సంఘీభావంగా మరొకసారి కూడా ఆందోళన దిగుతారని తెలుస్తున్నది. మరి కొద్ది సమయంలో మీడియాతో కూడా బండి సంజయ్ మాట్లాడేటువంటి అవకాశం కనబడుతుంది. దీంట్లో ఒకవైపు బీజేపీ ఇటు నిరుద్యోగులకు మద్దతుగా జీవన రద్దు చేయాలని చెప్పేసి రూపంలో వెళ్తున్నారు. 31,383 మంది 21 తారీఖు పరీక్షలు అయిపోతున్నారు. ఇప్పటికీ ఆర్టికల్ కూడా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా సీరియస్ గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు 5,000 వరకు ఉండొచ్చు, కానీ మిగతా 31,323 మంది పరీక్షలు అయిపోతున్నారు. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన రైట్ రాంబాబు, అసలు ఆ విద్యార్థులు దాదాపు ఎంతమంది ఈ యొక్క ధర్నాలో పాల్గొన్నారు? ఇంకా ఎన్ని గంటల వరకు జరిగే అవకాశం ఉంది? ఎంత సమయం పడుతుంది పూర్తిగా ధర్నా అయిపోయేసరికి? ఇప్పటివరకు అయితే 400 నుండి 500 మంది అభ్యర్థులు అయితే యొక్క ఆందోళన పాల్గొనడం జరిగింది. జీవన అభ్యర్థులతో పాటుగా వివిధ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులు వాళ్ళతో పాటుగా ఇటు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం ప్రధానంగా 29 తీసుకొస్తే భవిష్యత్తులో జరిగేటువంటి మొన్ననే డిఎస్సీలో అన్యాయం జరిగిందని చెప్పి ఒకవైపు ఇటు 6% ఉన్నటువంటి 6.6% ఉన్నటువంటి ఈబీసీలకు 10% రిజర్వేషన్ మోడీ సర్కార్ ఇచ్చింది. దీంతో ఇప్పటికే ఇటు వాళ్ళు ఇటు 10% రిజర్వేషన్ తో పాటుగా ఓపెన్ కేటగిరీలో పోటీ పడినటువంటి అదనంగా ఇక ఉద్యోగాలు కానీ లేకపోతే ఎంబీబీఎస్ సీట్లు కానీ లేకపోతే ఇతరత్ర సీట్లను కూడా వాళ్ళే పొందుతా ఉన్నారని చెప్పి మరొకవైపు జీవో నెంబర్ 29 తీసుకురావడంతో జీవో నెంబర్ 29 లో ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కూడా రిజర్వేషన్ కి పరిమితం చేయడం వల్ల మరిన్ని అవకాశాలు ఈబీసీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇటు 10% ఓపెన్ కేటగిరీలో 2 రకాల వాళ్ళకి అవకాశం లభించాలని చెప్పి ఇటు ఈ వర్గాలకు సంబంధించిన అన్యాయం జరుగుతుందని చెప్పి ఆందోళన చేస్తా ఉన్నారు. ఇంకా సుమారుగా 400 నుండి 500 మంది అభ్యర్థులు అయితే ఈ ఆందోళన పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడే పోలీసులు అయితే ఇచ్చిన
వారిని మొత్తం కూడా ఇక్కడికి పంపించడం జరిగింది. ఇంకా పోలీసు వెహికల్ ఇక్కడ పెట్టడం జరిగింది. మరొక వైపు భారీ బందోబస్తు అయితే ఇక్కడ సెక్యూరిటీ దగ్గర చూస్తా ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా ఇటు గత కొంతకాలంగా ఈ యొక్క నూతన సచివాలయం ఎప్పుడైతే ప్రారంభించిన తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారుగా 60,000 మంది ఇటు నియామక పత్రాలు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తాము. వివిధ నోటిఫికేషన్లు కూడా వెంటనే పరీక్ష నిర్వహించడం వాటన్నింటినీ కూడా భర్తీ చేసేటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది. కానీ ఈ యొక్క తెలిసిన జీవాన్ని మాత్రమే అసహ్యపరంగా మారిందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. ప్రభుత్వం చేసినటువంటి అంటే ఈ యొక్క ఉద్యోగ భర్తీకి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ ప్రభుత్వం పైన విమర్శ లేకున్నా కానీ ఈ యొక్క కేవలం 29 జీవో మీద మాత్రమే ఈ యొక్క విమర్శల వరకు దీనిపైన ఇటు ఇప్పటికే ఈ యొక్క ఆందోళనకారులు సెక్రటరీ వస్తారని చెప్పి భారీ ఎత్తున పోలీసులు ఇటు ఇప్పటికే ఈ యొక్క గౌరవంగా అంటే లోపలికి వెళ్ళినటువంటి ఈ యొక్క వేలు కూడా మూసివేయడం జరిగింది. మరొక పోలీసులందరూ కూడా ఈ యొక్క సచివాలయం సౌత్ ఈస్ట్ గేట్ దగ్గర ఇప్పటికి కూడా మోడించడం జరిగింది. ఇటు అభ్యర్థులు ఒక్కసారిగా దూస్తున్నారనే కాకుండా ఇటు సెక్రటరీ ఉన్నటువంటి 4 గేట్ల వైపు మొత్తం కూడా రావడంతో పోలీసులు అప్రమత్తం కావడం జరిగింది. మరొకవైపు కాంగ్రెస్ మాత్రం ఇది ఒక బీజేపీకి సంబంధించిన కానీ లేకపోతే బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టేటువంటి ప్రక్రియ చేపడతా ఉన్నారు. గత నోటిఫికేషన్ చాలా రోజులు అవుతుంది. దాంతో పాటుగా గ్రూప్ వన్ సంబంధించినటువంటి అంశంలో ఇటు ప్రిలిమినరీ పరీక్షలు దానిపైన కూడా ప్రిలిమినరీ ఫలితాలు కూడా విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ సమస్య ఆ తర్వాత ఫలితాలు విడుదల చేసినప్పుడు కూడా దీనిపైన ఎలాంటి కూడా సమస్యను ఉత్పన్న చేయలేదు, దీన్ని లేవనెత్తలేదు. కానీ హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు కూడా అనేక కేసులు కూడా గుర్తించింది. కొన్నింటిని నవంబర్కు వాయిదా వచ్చింది. ఏ నేపథ్యంలో కూడా రాజకీయ నాయకులు కావాలని చెప్పేసి అశోక్ నగర్కి వెళ్ళి విద్యార్థులను రెచ్చగొడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉంది. మొత్తానికైతే ఈ యొక్క గ్రూప్ వన్ అభ్యర్థులు మాత్రం ఈరోజు పరీక్ష రాయడం కానీ ఇప్పటికే హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు ఈ యొక్క పరీక్షల నిర్వహణకు పగడబంది ఏర్పాట్లు చేయడం జరిగింది. అలానే సీఎస్ శాంతి కుమార్ కూడా ఇటు డీజీపీ అదేవిధంగా కలెక్టర్లు అందరితో కూడా సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క పరీక్షల నిర్వహణ కొరకు అయితే ఇప్పటికే సన్నద్ధం కావడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా భారీ ఏర్పాట్లు బందోబస్తు కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం మరి యొక్క 29 పైన ప్రభుత్వం ఆలోచిస్తుందా లేకపోతే 29 లో అసలు ఏమున్నది ఏమైనా జరుగుతా ఉందని చెప్పేసి ఏ మేరకు నష్టం జరుగుతుంది అసలు నష్టం జరుగుతలేదని న్యాయదీక్షలను కూడా అభ్యర్థులు అయితే వ్యక్తిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.